ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయితే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు భావన గారు, రమేష్ గారు, ఆది గారు అండ్ స్వాతి గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే ఇప్పుడు మన ఫస్ట్ పీరియడ్ ఎవర్రా? మన ఇంగ్లీష్ టీచర్. హిందీ మాస్టర్ వస్తున్నాడు రా, అందరు హిందీలోనే మాట్లాడండి. కంగారు కైకు ఐ విల్ మేనేజ్. అరే యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న తూ కిధర్ గయా రే? क्या रे? अरे क्या कहा? फिर से बोला. మాస్టర్ జీ ఆబా ఆబా आप ఏంట్రా పాప్ आप సునియే యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న తూ కిధర్ గయా రే? దాంతో దొంగ ఫిర్ సే బోలో. నిన్న మొన్నకేం చెప్పాలరా? కల్ ఆగే కల్ అంతడే ఫ్యాంటాస్టడే. సార్ ఇప్పుడే ఇంగ్లీష్ మేడం వచ్చి డాన్స్ ఎరగదీశారు సార్. మీరు కూడా ఒక 2 స్టెప్పులు వేస్తే అద్దిరిపోతుంది. రేయ్ क्या रे तुम लोग? నాకన్నా బ్యాక్ డాన్స్ చేసి నన్నే డామినేట్ చేస్తాయి. జాకే స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. బాయ్స్ అందరూ నన్ను డామినేట్ करता है, गर्ल्स की పిలుద్దాం, थोड़ा अच्छा रहता है. ఏ लड़की लोग आओ. సార్ మీ పీరియడ్ అయిపోయింది సార్, ఇంక వెళ్ళండి. అంటే నాకు వెళ్ళాలనే ఉంది కానీ ఇక్కడ అటక్కయ్యా. మరి వయసులో ఎందుకు సార్ ఈ వేవ్ మూమెంట్లు? అరే నెక్స్ట్ పీరియడ్ ఎవరిదిరా? వామ్మో పీటీ మేడం రా. అమ్మో మేడం వస్తే మనందరినీ చితక బాధేస్తుందిరా. మేడం అందరూ వచ్చి డాన్స్ వేస్తున్నారు మేడం, మీరు కూడా మాతో డాన్స్ వేస్తే.
ఏంటి డాన్సా చేస్తారా? దాని తర్వాత ఎవడైనా తప్పు చెయ్యాలి, పనిష్మెంట్ వేరే ఉంటుంది. పీటీ మేడం సాగు కొట్టేసింది కదరా. మరి నెక్స్ట్ పీరియడ్ ఎవరిదిరా? నెక్స్ట్ పీరియడ్ కెమిస్ట్రీ రా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండె నువ్వే అన్నట్టు విన్నది, నాకన్నా ముందుగానే ఎందుకు నన్నది. కప్పుగా నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్ని కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్ని కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇంత హడావిడిగా ఇంత ఎంటర్టైనింగ్ గా కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ మాస్టర్ ఎక్కడా? అసలు ఎంత చక్కగా ఎంత క్యూట్ గా ఉన్న మన నీ గురించి కాదులే వీళ్ళతో ఎంత క్యూట్ గా చక్కగా ఉండేవాళ్ళు. అందరినీ కోతిగా మార్చేశారు వీళ్ళు ముందు నుంచి అవే. కానీ ఆయన జడ్జెస్ ఏమన్నా ఎవరేమన్నా నాకు మాత్రం ఇదంతా చిన్న గెటప్ లానే కనిపించింది. ఎవరు టీచర్ లా కనిపించలేదు, ఎవరు స్టూడెంట్స్ లా కనిపించలేదు. గెటప్ లా కనిపించడం ఏంటి? మేము వేసింది గెటప్లే. అవునా? మేమందరం నైట్ కాలేజీలో స్టూడెంట్లమే. ఓహో, కాబట్టి టీచర్లను ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ డాన్స్ ఓహో, చిన్న ఫన్. Yes. మీ ఫన్ మీ హడావిడి మాకైతే భలే నచ్చింది. సో థ్యాంక్ యూ. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది ఎలా అనిపించింది అంటే నిజంగా టీచర్స్ డే రోజు పిల్లలు టీచర్స్ గా రెడీ వస్తారు కదా, అలాంటిది కాన్సెప్ట్ అనిపించింది. నిజంగా ఇట్ వాజ్ వండర్ఫుల్. అండ్ ఎలాగో ఇది నైట్ కాలేజ్ కాబట్టి మన ఇష్టం ఇంకంతే. ఏమంటారు ఇంద్రజ గారు? దిలీప్ మాస్టర్ టోటలీ గోన్ మ్యాడ్ ఆఫ్ వాచింగ్ దిస్. ఒక సాంగ్ చూస్తున్నప్పుడు మనకు చందమామ కథలన్నీ చూసినప్పుడు పిక్చర్స్ తో పాటు కథలు వస్తే అదొక ఆనందం ఉంటుంది కదా, అలాగా ఒక పిక్చర్ చూసినట్టు అనిపించింది నాకు. వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ గా మీరు కొరియోగ్రాఫ్ చేశారు. ఆది గారు పెళ్లి కళ ఉట్టుపడుతుంది నాలోనా. పెళ్లి కూతురే పడట్లా. మీరు కూతుర్ని వెతకాలి, కూతుర్ని వెతకూడదు. అది మ్యాటర్. ఏదో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్కరితోనే. రమేష్ గారు చాలా చాలా బాగా చేశారు, సూపర్ గా చేశారు. అండ్ బోత్ ఆర్ మై ఫేవరెట్స్, భావన గారు, స్వాతి. ఓ మై గాడ్, భావన అసలు ఏంటి రబ్బర్ లాగా బాడీ ఎట్లాగా అది ఫ్లెక్సిబుల్ గా అలా ఎలా పెట్టుకుంటారు మీరు? అండ్ స్వాతి షీఈ్ ఆల్సో మై ఫేవరెట్ అన్నమాట. సూపర్ 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 అంతే. మేడం, అది మా డాన్సర్లో ఒక అమ్మాయి ఇంద్రజ గారికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు, అంటే వాళ్ళ డాడీ ఇచ్చి పంపించారనమాట. ఓహో, అమ్మాయి డాడీ పంపారా? అంటే ఏదో ఒకటి స్పెషల్ గానే ఉంటది. తీసుకుని రండి మ్యామ్, మీరు వచ్చి తీసుకుంటే బాగుంటది కదా. ఇదేదో మందు బాటలు అనుకుంటా అండి మీకు.
ఒకవేళ ఆయన తెలియక పంపాడేమో, నాకు లోపల సౌండ్ వస్తుంది. ఇది మామూలు మందు కాదు, నాటు మందు. మీ పేరేంటమ్మా? నా పేరు హర్షిత. హర్షిత. మీ డాడీ పేరు? నర్సింహులు. ఓహో, సో గిఫ్ట్ పంపారా? ఏం చెప్పి పంపారు? డాడీకి మ్యామ్ అంటే కొంచెం చైల్డ్హుడ్ క్రష్ అన్నమాట. ఓ మీ డాడీ కూడా నిక్కర్లు వేసుకునేటప్పుడు ఇవిడ హీరోయినా? చెప్పు చెప్పు. ఇంకేమన్నారు? అంటే మ్యామ్ చాలా బాగా డాన్స్ చేస్తారు కదా, క్లాసికల్ డాన్సర్. సో క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన గిఫ్ట్. సరే, మమ్మీకి చెప్పి పంపించారా? తెలుసు, మమ్మీకి తెలుసా? అంటే నేను కూడా క్లాసికల్ డాన్సర్ కాబట్టి కొంచెం సింక్ లో ఉన్నాం ఇద్దరం అని. నరసింహుల గారి కోసం ఇవి నాట్యం ఉంటది ఇప్పుడు ఇక్కడ మనకి. సరే ఇవ్వు మమ్మ, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు. ఒకసారి బయటకు చూపించండి, తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహులు గారు. ఇది చాలా ప్రెషియస్ గిఫ్ట్ నాకు, ఎందుకంటే క్లాసికల్ డాన్స్ అంటే నాకు ప్రాణం. అది మధ్యలో ఆగిపోయినందుకు కూడా నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ సేమ్ డైరెక్టర్, మనకి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కోసమే మళ్ళీ నేను ఈ మువ్వలు కట్టుకోవడం, ఇక్కడ క్లాసికల్ డాన్స్ ప్రదర్శించాను. ఈ రోజు ఈ గిఫ్ట్ రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఒక మంచి మెమరీ క్రియేట్ చేసాము ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఐ హోప్ యూ లవ్డ్ ఇట్ మ్యామ్. కళ్ళు చెమ్మగిలుతున్నాయి నాకు, నిజంగా అంత ప్రెషియస్ అన్నమాట. అంటే డెఫినెట్ గా ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి మెమరీ క్రియేట్ చేసాము. సో మ్యామ్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది నాకు ఎంత ప్రెషియస్ అంటే, ఇది నేను ఎంత గౌరవిస్తున్నాను అన్నది నేను నరసింహుల గారికి చెప్పాలి. ఇది నా పూజ గదిలో ఉంటుంది ఇక ముందు. నా మనసులో అంత గొప్ప చోటు చేసుకున్నారు ఆయన, వాళ్ళ కుటుంబం. నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఆ భగవంతుడు పెట్టుకోవాలని మనసాని ప్రార్థిస్తున్నాను. సో మొత్తానికి మంచి మెమరీ క్రియేట్ అయ్యింది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంద్రజ గారు, ఐ హోప్ దిస్ ఎపిసోడ్ హెస్ మేడ్ యువర్ డే. ఆల్ రైట్, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ హడావిడి మాకైతే పిచ్చిగా నచ్చేసింది. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.